హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఫ్రెండ్స్, మన టాపిక్ వచ్చేసి బ్యానర్ వీడియో ఎడిటింగ్. సో ఇప్పుడైతే దసరా వస్తుంది కదా, దాని గురించి ఒక బ్యానర్ వీడియో ఎడిటింగ్ అయితే చేయమన్నారు, కొందరు కామెంట్ చేశారు. సో అందుకే వీడియో అయితే ఎడిట్ చేశా. సో వీడియో అయితే చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు డెమో చూడండి. డెమో చూసిన తర్వాత వీడియో గురించి మాట్లాడుకుందాం. ఓకే గైస్, వీడియో అయితే చూసారు కదా. ఇలా మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ ఫొటోస్ పెట్టుకొని బ్యానర్ వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. నేను ఫుల్ సాంగ్తో అయితే ప్లే చేయలేను. సో ఫుల్ సాంగ్తో ప్లే చేస్తే మీకు అయితే చాలా బాగుంటుంది. కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేనైతే ఫుల్ సాంగ్ ప్లే చేయలేను. సో దీనికి వచ్చేసి మీరు ఎంత కష్టపడే అవసరం కూడా లేదు. మీకు ఒకసారి పక్కన చూడండి. సో ఇలా మీకు గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే ఇస్తా. అక్కడ నుంచి గ్రీన్ స్క్రీన్ వీడియో డౌన్లోడ్ చేసుకోండి. కింద లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఫోటో సెలెక్ట్ చేసుకుంటే చాలు, మీకు వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో అలానే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే డైలీ అప్డేట్స్ వస్తాయి. సో మోస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు సపోర్ట్ఫుల్గా ఉంటుంది. ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, మీరు ఫస్ట్ వచ్చేసి కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ప్లస్ బటన్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇస్తే మనకి ఇలా 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీ ఇష్టమైన బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని మీకు వీడియో లెంత్ ఎంత కావాలనుకుంటున్నారో అంతవరకు దీన్ని స్క్రాల్ చేసేసేయండి. సో ఇలా స్క్రాల్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చి, సో మీరైతే ఏ టెంప్లెట్ అయితే ఒక డౌన్ చేసుకోమని చెప్పా కదా గ్రీన్ స్క్రీన్, అది డౌన్ చేసుకొని ఇక్కడ యాడ్ చేయండి. సో మీరు ఆ టెంప్లెట్ ఇక్కడ యాడ్ చేసేసి ఇక్కడ దీన్ని ఫుల్ స్క్రీన్లోకి పెట్టుకోండి. ఫుల్ స్క్రీన్లోకి ఎలా పెట్టుకోవాలంటే మనకి సీజర్ పక్కన ఒక సింబల్ ఉంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఇక ఫుల్ స్క్రీన్ ట్యాప్ చేసేసి ఆటోమేటిక్గా మీకు ఫుల్ స్క్రీన్లోకి వచ్చేస్తుంది వీడియో అయితే. సో ఇలా ఫుల్ స్క్రీన్లోకి ట్యాప్ అయిపోయిన తర్వాత మీరు దీని మీద ట్యాప్ ఇచ్చేసి మీ పక్కకి స్క్రాల్ చేస్తే క్రోమోకీ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని అయితే ఎనేబుల్ చేసేసేయండి. సో ఎనేబుల్ చేస్తే మనకి ఇలా బ్లాక్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఇదైతే కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసేయండి. అడ్జస్ట్మెంట్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఎలా యాడ్ చేసుకోవాలంటే లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చేసి మీడియా పైన ట్యాప్ ఇచ్చి మీరు ఇక్కడైతే ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోలు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇలా చిన్నగా చేసుకొని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ మనకి పక్కన చూసుకున్నట్టయితే 3 డాట్స్ ఉన్నాయి చూడండి. సో ఆ 3 డాట్స్ మీద ట్యాప్ ఇచ్చేసి సెండ్ టు బ్యాక్ అని ఉంటుంది. సో దాని మీద ట్యాప్ ఇస్తే మనకి ఫోటో అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇలా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి మీకు వీడియోలో ఎంత ఉంటుందో దీన్ని కూడా అంతవరకు ఫోటోని అయితే స్క్రాల్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫోటో లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చి మీడియా పైన ట్యాప్ ఇచ్చేసి సో మళ్ళీ నెక్స్ట్ మీరు ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. సో ఇలా ఫోటో యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని చిన్న వేసుకొని సో ఇక్కడ ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి కరెక్ట్గా చేసుకొని సెండ్ టు బ్యాక్ ట్యాప్ ఇచ్చేసి సో ఇలా యాడ్ చేసుకోండి. సో ఇలానే అన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మీకైతే కొంచెం ఫాస్ట్గా చూపిస్తా. సో చేసుకుంటూ మీకు వీడియోలో ఎంత ఉందో అంతవరకు మళ్ళీ మనం ఫోటో ఏదైతే యాడ్ చేస్తున్నామో ఆ ఫోటోను కూడా మళ్ళీ మనం స్క్రాల్ చేసేయాలి. మళ్ళీ లేయర్స్ పైనకి వెళ్ళి మీడియా పైన ట్యాప్ ఇచ్చి సో మళ్ళీ ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా ఫొటోస్ అయితే ఒక్కొక్కటి మీరు అన్నీ యాడ్ చేసుకోండి. సో ఇలా పెట్టేసి సెండ్ టు బ్యాక్ అని ట్యాప్ ఇచ్చి సో ఇలా అయితే సెట్ అయిపోతుంది. సో ఇలా మీరైతే అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే మీకు వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి నేను అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే గైస్, ఇలా ఫొటోస్ అయితే అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీరు ఇలా కింద చూస్తే మనకి ఫోటోస్ అయితే సాంసంగ్ ఉంటాయి. సో ఇవన్నీ అయితే మీరు వీడియో లెంత్ ఎంత ఉందో అంతవరకు స్క్రాల్ చేసుకోండి ఒక్కొక్క ఫోటో. సో ఇలా ఫొటోస్ అన్ని మీరు స్క్రాల్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు లేయర్స్ పైన ట్యాప్ వేయండి. లేయర్స్ పైన ట్యాప్ ఇచ్చి ఓవర్ లేయర్ పైన ట్యాప్ వేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ అయితే మీకు ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఫైర్ ఎఫెక్ట్. సో ఇది యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకొని దీన్ని కూడా ఫుల్ స్క్రీన్ పెట్టేసుకుంటే మీకు కొంచెం మనకైతే వీడియో అందంగా ఉంటుంది. టిక్ మార్క్ ఇచ్చేసి సో వీడియో లెంత్ ఉంటుందో అంతవరకు దీన్ని కూడా స్క్రాల్ చేసేసేయండి. సో ఇలా స్క్రాల్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు సాంగ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో సాంగ్ ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తా. ఇక్కడ చూడండి ఆడియో ఉంది కదా, ఆడియో పైన ట్యాప్ చేయండి. సో ఆడియో పైన ట్యాప్ ఇచ్చేసి మీకు
సో ఇక్కడ సాంగ్ వస్తుంది, సాంగ్ పైన ట్యాప్ ఇచ్చి ఈ సాంగ్ మీకు కావాలనుకుంటే సాంగ్ ఇస్తా, వచ్చి డౌన్లోడ్ చేసుకొని ప్లస్ బటన్ పైన ట్యాప్ ఇస్తే మీకు అయితే సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇలా సాంగ్ అయితే యాడ్ అయిపోయింది. సో యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి అయితే వీడియోని ప్లే చేసి చూద్దాం ఎలా వచ్చిందో. సో గైస్ ఇలా అయితే మీరు బ్యానర్ వీడియో ఎడిటింగ్ అయితే ఈజీగా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మీరు ఎలా వేసుకోవాలి అంటే ఇప్పుడు చూపిస్తా. ఏం లేదు, ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, షేర్ బటన్ మీద ట్యాప్ చేయండి. సో షేర్ బటన్ మీద ట్యాప్ చేయగానే మనకైతే ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనకి మీకు వీడియో లెంత్ అయితే ఎంత లెంత్లో కావాలనుకుంటున్నారో అంత లెంత్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏ లెంత్లో కావాలో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ బటన్ ఇది క్వాలిటీ పెట్టేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ ఇచ్చారనుకో మీకు వీడియో అయితే ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో మీకు ఈ గ్రీన్ కలర్ అయితే ఫుల్ కాగానే మీకు వీడియో అయితే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో గైస్ ఇది వీడియో. ఇలాంటి వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి. అలానే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వాలనుకుంటున్నారనుకో ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద లింక్ ఇస్తున్నా, అక్కడ నుంచి నన్ను ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ వచ్చి నేను కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.